హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 53,421 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను. మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా 53,000 సపోర్ట్ లెవెల్ ఉందని చెప్పాను. అదే లెవెల్ని మనకి బేస్ చేసుకుని ప్రజెంట్ అయితే 4 డేస్ నుంచి మనకి హోల్డ్ అవడం కూడా జరిగింది. ఓకేనా. అదేవిధంగా మనకి ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలని కూడా మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. మన అప్సైడ్ మూమెంటం అయితే వెళ్ళడం కూడా జరిగిందన్నమాట. సో అయితే న్యూస్ బేసిక్ మీద మార్కెట్ని డౌన్ఫాల్ చేసినా సరే మన 53,000 మనకి బేస్ చేసుకుంటే ప్రజెంట్ ఆగుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ సెల్లింగ్ ప్రెజర్ కూడా ఒకవేళ మార్కెట్ 53,000 53,000 లెవెల్ ఫుల్ఫిజ్గా బ్రేక్ కాకపోతే మాత్రం డెఫినెట్గా మనకి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. మన డెఫినెట్గా మన టార్గెట్ అయితే లెవెల్ వరకు పెట్టడం జరుగుతుంది హోల్డింగ్ పర్పస్లో. అది 1 డే వచ్చి 2 డేస్ 3 డేస్లో మన టార్గెట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒకవేళ 53,000 బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి మళ్ళీ మన టార్గెట్ ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన సపోర్ట్ లెవెల్ వరకు అయితే మనం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట ఎప్పుడు ఈ లెవెల్ బ్రేక్ అయిన. ఓకే. అదేవిధంగా మనకి రేపు ఒకవేళ ఇంటర్డే బేసిక్లో మనకి 53,800 కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 53,900 ఫస్ట్ టార్గెట్, 54,700, 54,200 థర్డ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన డైరెక్ట్గా మనకి టార్గెట్ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్కి అయితే పెట్టుకోవడం కూడా జరుగుతుందన్నమాట. సో ఓకేనా. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేది ఏదో లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. ఓకేనా. సో అదేవిధంగా ఇది ఫ్రెండ్స్ మనకి మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి. మనకి ఈ లెవెల్ కంప్లీట్గా చూడండి, మనకి మళ్ళీ చెప్తున్నాయి ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మన టార్గెట్ ఈ లెవెల్కి అయితే మన టార్గెట్ సపోర్ట్ లెవెల్కి అయితే టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనకి మార్కెట్ 53,800 లెవెల్ మనకి అప్సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 53,900 ఫస్ట్ టార్గెట్, 54,000 సెకండ్ టార్గెట్, 54,200 థర్డ్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది అప్సైడ్ మూమెంట్. అది డౌన్ఫాల్ మూమెంట్కి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మనం డైరెక్ట్ మనకి ఈ లెవెల్కి మన టార్గెట్ 52,000 వరకు మన టార్గెట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే రకం ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 23,606 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. మన నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను మీకు. అదేవిధంగా మనకి ఈ లెవెల్ని కొంచెం స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది నిఫ్టీ అని కూడా మీకు గతంలో ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది అంతే కానీ స్ట్రాంగ్ అవ్వలేదు. ఓకేనా. స్ట్రాంగ్ అవడానికి మాత్రమే ట్రై చేస్తుంది, స్ట్రాంగ్ అవ్వలేదు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మనకి సో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే డౌన్ఫాల్గా వస్తుందని కూడా మీకు ఎక్స్పెక్ట్ చేశాను. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అదేవిధంగా సపోర్ట్ లెవెల్ మనకి ఆల్రెడీ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ టార్గెట్ కూడా మీకు చెప్పడం జరిగింది. 1 డేలో టార్గెట్ అయితే 1 or 2 డేస్లో టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. మన లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ప్రజెంట్ అయితే మనకి సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఆగుంది బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. సో కంప్లీట్గా కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. మనకి నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తాం కదా, నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, కొద్దిగా స్ట్రాంగ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉందన్నమాట. ఓకేనా. అదేవిధంగా నిఫ్టీ కంపల్సరీ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫుల్ ఫిజ్గా 23,400 దగ్గర అయితే మాత్రం 23,400 దగ్గర ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ అది కూడా బ్రేక్ చేస్తే మాత్రం 23,000 దగ్గర మనకి ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ 23,000 దగ్గర ఫుల్ ఫిజ్గా సపోర్ట్ బయర్స్ అయితే ఆ లెవెల్ దగ్గర ఉన్నారన్నమాట. ఓకేనా. అదేవిధంగా అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి అయితే రాంగ్ సెల్లింగ్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి. నా టార్గెట్ మాత్రం 24,000 అబోవ్, మన 24,000 అబోవ్, 24,500, 24,000 ఫస్ట్ టార్గెట్, 24,500 సెకండ్ టార్గెట్ కూడా మేము చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఒకవేళ ఎప్పుడు 24,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి మనకి కంప్లీట్గా. సో ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి 24 లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి 24 ఈ లెవెల్ వరకు మనకి ఫస్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి 25,000 దగ్గర మన థర్డ్ టార్గెట్ మన థర్డ్ టార్గెట్ అయితే 25,000 దగ్గర మనం పెట్టుకోవడం జరుగుతుంది. అది ఏంటి హోల్డింగ్ పర్పస్లో. ఓకేనా. అయితే ఇప్పుడు నిఫ్టీకి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. సపోర్ట్లో మనం నిఫ్టీ సపోర్ట్లో ఫిజికల్ మనం చూసుకుంటే మాత్రం
23,400 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అవ్వదు. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్గా మార్కెట్ మళ్ళీ మనకి 23,300 మనకి ఈ లెవెల్ దగ్గర వచ్చేసే పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా, ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి డెఫినెట్గా మనకి ఈ లెవెల్ దగ్గరికి వచ్చేసే పాసిబిలిటీ ఇంటర్ బేసిక్లో కనిపిస్తుంది. ఒకవేళ అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి డెఫినెట్గా 23,700 నుంచి 23,700 మనకి బ్రేక్ అవ్వాలి కంప్లీట్గా. ఈ 23,700 కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ 23,800 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 23,900 సెకండ్ టార్గెట్, థర్డ్ 24,000 అయితే థర్డ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.